వాళ్ళు బయలుదేరి వచ్చారండి. వచ్చేటప్పటికి బెత్లెహేము ఎట్లా ఉంది? కోతకాలం. చెప్పండి, ఏ కాలం? కోతకాలం. అంటే కోతకాలం మనుషుల ముఖం ఎంత కళకళలాడుతుందో తెలుసా? పంట పండిందిగా, పంట చేతికి వస్తుందిగా, కొడవలు పట్టుకుని మన వాళ్ళు బయలుదేరుతారండి. స్త్రీలు పురుషులు వ్యవసాయానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పండగ, వాళ్ళ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆహా, కోతలు వచ్చేసాయి, ఇక మన జీవితానికి పంట వచ్చేసింది, మన జీవితానికి మరలా ఆధారం పుట్టింది, మరలా మనం కరువు తీరిపోయింది, మనకు నోటి నిండా నవ్వు వచ్చింది. ఆహా, ఎంత ఆనందం! ఈ కోతలకు వెళ్ళే ఆడపిల్లలను మీరు జాగ్రత్తగా చూడండి. నేను చిన్నప్పటి నుంచి చూసినాను, మీరు చూస్తారు. వాళ్ళు ఎంత సిద్ధపడిపోతారు. హడావుడిగా సామాను సర్దుకుంటారు, తలకు నున్నగా నూనె పెట్టుకుంటారు, ఎక్కడలేని పువ్వు తీసి అక్కడ పెట్టుకుంటారు, ఇక నడికట్టు బిగిస్తారు, టైను పట్టుకుని కొడవలతో వెళ్ళిపోతారు. ఏమిటాయి అంటే ఆనందం. పొలం ఎడద కాదు, పంట వచ్చింది. ఈ రోజున బాగా గమనించండి. మీ అందరికీ కోతకాలం వచ్చునుగాక, మీ అందరికీ పంటకాలం వచ్చునుగాక. ఏమిటా పంటకాలం? నువ్వు ఇంతకాలం దేవునికి దూరంగా ఉన్నావు. పంటకాలం లేదుగా, పంట లేదుగా, నోటి నిండా నవ్వు లేదుగా, సంతోషం లేదుగా, సమాధానం లేదుగా. కానీ నువ్వు బయలుదేరితే చాలు. నువ్వు ఎప్పుడైతే పగిలిన గుండెతో పరివర్తన చెంది దేవుని వైపు తిరుగుతావో, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా నా దేవుడు నీ కొరకు కాలం మార్చబోతున్నాడు. నీ కొరకు కాలం మారుస్తాడు. ఏ కాలం? విత్తే కాలం. అంటే కష్టం. మీకు మాట చెప్పను, విత్తే కాలం ఒకవేళ గింజలు విత్తుతున్నాడు అనుకోండి, పంట ఎప్పుడుకి వస్తుంది? ఇంచుమించు 6 నెలలు 3 నెలలకు రావాలి. విత్తే కాలంలో రాలా. బాగా ఆలకించండి. పొట్టగా ఉండి ఎదుగుతున్న కాలంలో రాలా. వీళ్ళు బయలుదేరగానే ఆ కాలం పేరేమిటో తెలుసా? కోసుకునే కాలం, కోతకాలం. పంట చేతికొచ్చింది. పంటను చూడగానే రైతు ఎంత సంబరపడతాడు, బాగా తీరిపోతాయి. ఆ పంటను చూడగానే అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, ఈ సంవత్సరం చేసేసుకుంటాం. కారణం ఏంటంటే పంటకాలం ప్రారంభం కావాలి. ఒక సేవకుడిగా, తండ్రిగా, పెద్దవాడిగా దండం పెట్టి మీ అందరికీ చెబుతున్నాను, ఇప్పటి వరకు మీరు కోతకాలానికి దూరంగా ఉంటూ నెమ్మది నోచుకోక, సమాధానం లేక, సమృద్ధి లేక, సంతోషం లేక, ఏదో నేను కూడా బతుకుతున్నాను అని అనుకున్నావు. కానీ నీలోని బుద్ధిహీనతలు ఉన్నాయే. అంటే మారా లక్షణాలు చూసాం కదా. ఎంతకీ దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు, సర్వశక్తిమంతుడు ఇట్లా మార్చేశాడు అంటూ నీ జీవితంలో ఎంత దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా, అయ్యో యజమానుడు లేడే, నా కొడుకులు ఇక్కడ పెట్టుకోవడం ఎందుకు, బయలుదేరి వెళ్తాం అనుకోకుండా ఇద్దరు కొడుకులు పోయేదాకా ఆగిందే. ఇట్లాంటి పొరపాట్లన్నీ జరిగినా అది గడ్డు కాలం, అది శ్రమల కాలం, అది కన్నీటి కాలం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మనిషి పరివర్తన అయితే కాలం మారుతుంది. నువ్వు గుండె పగిలేట్టుగా యేసు వైపు తిరిగి నేను పాపినయ్యా అంటే నరకానికి వెళ్ళి నీ జీవితంలో ఆ తలుపులు ముయ్యబడతాయి, స్వర్గానికి తలుపులు తెరవబడతాయి గాక. దేవుడు కాలాలను మార్చగలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా? కాలాలు మార్చగలిగిన వాడు. చెప్పండి, మార్చగలిగిన వాడు. నీ దుఃఖ కాలం మారిపోవనే గాక, నీ కన్నీడి చరిత్రలు ముగిసిపోవనే గాక, నీ కంటి వెంట రాలుతున్న కన్నీడు రద్దు చేసి దేవుడు కార్యం చేయునగాక. నేను ఒక సేవకుడిగా చెబుతాను, మీరు ఆమేనండి. మీకును మీ పిల్లలకును కోతకాలం ప్రారంభం అవునుగాక, కోతకాలం ప్రారంభం అవునుగాక. ఏం చేస్తున్నావమ్మా? పిడికడు పట్టుకున్నానండి గింజలు, కొడవలతో కోస్తున్నా, పనుల మీద పనులు వేస్తా ఉన్నా, అదిగో రాశిగా వేస్తున్నా, రేపు మాపు దొడగొడతాం. మాకంతా పంటే, మా జీవితానికి పంటే, మా ఉద్యోగ రంగానికి పంటే, మా పిల్లల భవిష్యత్తుకి పంటే, మా ఆరోగ్యానికి పంటే, మా కుటుంబంలో అంతా పంట. ఆ కాలానికి నన్ను తీసుకొని బెత్లెహేము వచ్చాడు. దేవునికి ఏ మహిమ కలుగునగాక. మీలో ఇంకా ఎవరైనా దేవుని వైపు తిరగకుండా, తప్పిదాలు సరిచేసుకోకుండా, దేవుడు నాకేం చేశాడని రాగాలు తీస్తూ మారాలాగా మారాని చేస్తూ ఉంటే మీ జీవితంలో కోతకాలం ప్రారంభం కాదు. ఈ రోజు నుంచి కోతకాలం ప్రారంభమైతే మీ కన్నీళ్లకు ముగింపు కలుగునగాక. అసలు ఆ మాట చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు బయలుదేరి వచ్చేటప్పుడు విత్తే కాలం అని రాయిలా, నీరు కట్టే కాలం అని రాయిలా, కాలం అని రాయిలా. రాసింది ఏమిటో తెలుసా? నీవు నా వైపు తిరిగితే నీ కాలం మారుతుంది, అది పంట వచ్చే కాలంగా మారుతుంది. ఎంత చక్కని దీవెనండి. ఆ దీవెన 21 రోజులు మీరు పొందాలి. మీ జీవితం పండునగాక, మీ పొలం పండునగాక, మీ కన్నీటి చరిత్ర తిరగబడునగాక, మీ పిల్లల జీవితం పండునగాక, నోటి నిండా నవ్వులు పండే రోజు వస్తుంది. ఇది కోతకాలం. అందరూ చెప్పండి అన్నమాట. ఏ కాలం? కోతకాలంలో బెత్లెహేమునకు వచ్చింది.